హలో అండి, ఈరోజు ఎగ్ బిర్యానీ చూపిస్తాను. నేను ఒక డజన్ కోడిగుడ్లు తీసుకున్నానండి. 1 కేజీ 3/4 కేజీ రైస్ తీసుకున్నాను. ఇవి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఉల్లిగడ్డలు వేయించి పక్కన పెట్టుకుందాం. ఇది బిర్యానీ లైటేకండి. ఎగ్స్ ఉడకబెట్టి తీసి పెట్టుకున్నాను కదా, ఇలాగ 2 భాగాల కింద కట్ చేసుకుందాం. చూడండి, ఇలా దారంతో నీట్గా కట్ చేసుకోవాలి. చాకుతో ఏం చేయదండి, ముక్కలుగా వస్తుంది. ఇలా అయితే ఇది ఇలా నీట్గా వస్తుంది. ఇవి మనం వేయించుకుందాం. ఎగ్స్ అని ఇలా కట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఇలా ఇవి ఉన్నాయి కదా, ఒకటి ఇది ఆయిల్ వేసుకుని వేయించుకుందాం. ఆయిల్ పొయ్యి మీద అంటే మనం ఇందాక ఉల్లిపాయలు వేయించాం కదా, దాంట్లోనే గుడ్లు వేసుకొచ్చాం. ఫస్ట్ వేసాం కదా. మధ్యలో అలా ఇరక్కుండా తిప్పుకున్నాం అనుకోండి, అంటే గుడ్లో తన బయటకు రాకుండా ఉంటుంది. ఇలా కలర్ వచ్చే వరకు వేయించుకున్నాం కదండి. ఇప్పుడు మనం దీంట్లో మిరియాల పౌడర్ వేద్దాం. మొత్తం ముక్కలంతా పట్టేటట్టు వేసుకోవాలి. దీనికి ఈ బిర్యానీకి మిరియాల పౌడర్ వేసుకున్న తర్వాత కారం వేసుకుందాం. తగినంత ఉప్పు వేసుకుందాం. కొంచెం ఉప్పు కారం అన్నీ వేసాం కదా, అదండి కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాం. ఆ తర్వాత బిర్యానీలో వేసుకుంటే చాలా బాగుంటాయి ముక్కలు. గుడ్లు తయారైపోయి కదా, తీసి పక్కన పెట్టండి. రైస్ వాటర్ పెట్టుకున్నాం కదా, కొంచెం మసాలా వేసుకుందాం. కొంచెం మసాలాలండి, అలాగే కొంచెం నెయ్యి, అల్లం వెల్లిపాయ పేస్ట్, కల్లుప్పు, బిర్యానీ ఆకు, మరాఠీ మొక్క. కల్లుప్పు వేసుకున్నాం కదండి. కల్లుప్పు కొంచెం ఎక్కువ వేసుకున్నాం అనుకో, రైస్కి బాగా పడుతుంది. ఉప్పుగా అయిపోవాలన్నమాట వాటర్, అప్పుడే రైస్కి బాగా ఉప్పు పడుతుంది. పచ్చిమిర్చి కూడా వేసుకుందాం అన్నారు. అలాగే కొంచెం కొత్తిమీర అండి, పుదీనా బాగా రైస్ హాఫ్ బాయిల్ అయింది కదా, ఇదండి వేరే గిన్నెలో తీసేసుకుందాం. చిల్లీల గిన్నెలో వడగట్టేసుకుని తర్వాత దమ్ వేసుకుంటే సరిపోతుంది. ఇలాగా 70% దగ్గర 80% వరకు అయిపోయినట్టే. దమ్ వేసుకున్నప్పుడు కొంచెం మనం ఒక 20 నిమిషాలు పెట్టామనుకోండి అయిపోతుంది. ఇది ఒక 5 నిమిషాలు మూత పెట్టామనుకోండి, ఏమైనా పచ్చిగా ఉంటాయి, మగ్గిపోద్ది. వేరే ఇలాగా గిన్నె తీసుకున్నానండి. ఇది కూడా కొంచెం మందమైన గిన్నె. అందులో మనం దమ్ము వేసుకుందాం బిర్యానీ. లైట్గా ఆయిల్ వేసి పెట్టుకున్నాను. అలాగే 1 స్పూన్ నెయ్యి వేసుకుందాం. అలాగే బిర్యానీ పువ్వు వేస్తున్నాను, కొంచెం సాజీరా, కొన్ని ఉల్లిపాయలు కూడా, అలాగే 4 పచ్చిమిర్చి. ఉల్లిపాయలు మంచిగా వేగాయి కదండి. మనం కొంచెం గరం మసాలా వేసుకుందాం. ఒక 2 స్పూన్లు గరం మసాలా, కొంచెం పుదీనా, కొంచెం అల్లం వెల్లిపాయండి. ఎక్కువ పట్టదు, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ముందుగానే మనం వేయించి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు కోడిగుడ్లు వేసుకుని వేయించుకుందాం. కొంచెం ఇవన్నీ ఇలా వేయించి పెట్టుకున్నాం అనుకో, ఇలా చాలా మంచి కలర్ వచ్చాయి. అలాగే ఇరిగిపోకుండా తర్వాత రైస్లో మొత్తం కలిసిపోకుండా ఉంటాయి అన్నమాట, ఇలా విడివిడిగా. ఇప్పుడండి పెరుగు, నేనండి పెరుగు 1/4 కేజీ తీసుకున్నాను. దీనికండి పెరుగు మెయిన్ పెరుగండి. అలాగే
మిరియాలు, ఇలా పెరిగేసి కలిపిన తర్వాత అండి ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాం. ఎందుకంటే నూనె బాగా తేరింది అనుకో కూర తయారైపోయినట్టే. అందులో రైస్ వేద్దాం. ఇలా పెరిగేసిన తర్వాత అండి పెరుగులో బాగా మగ్గాయి కదా కోడిగుడ్లు, దీంట్లోనండి ఇప్పుడు మనం ఇందాక తక్కువైంది అనుకో ఫస్ట్ వేసుకున్నాం కొంచెం ఉప్పు కారం అన్నీ, తక్కువైతే ఇప్పుడు మళ్ళీ వేసుకోవచ్చు కావాలంటే మీరు. నేనైతే అన్నీ కరెక్టే వేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోనండి రైస్ వేద్దాం. ఒరే సౌండ్, మొత్తం అలా రైస్ వేసుకునండి దమ్ చేసుకుందాం. నెయ్యి వేసుకుందాం, కొంచెం నెయ్యి వేసుకుందామండి. అలాగే మనం వేయించి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు పైన ఇలా చల్లుకుందాం. అలాగే కొంచెం కొత్తిమీర అండి, కొంచెం పుదీనా. కావాలంటే నిమ్మరసం వేయచ్చు. నేను ఈరోజు నిమ్మరసం వేయట్లేదు. నిమ్మరసం కూడా వేసారనుకో బాగుంటుంది. ఇది ఇలా మూత పెట్టేసుకునండి మనం ఒక 10 నిమిషాల సేపు దమ్ము పెట్టుకుంటే అయిపోతుంది. దీని మీద ఇలా బరువు పెట్టాం కదా, ఒక 10 నిమిషాలు ఇలా ఉంచామనుకోండి బిర్యానీ మొత్తం తయారైపోతుంది. చూసారా ఎలా పొడి పొడిలాడుతూ ఉందో, చాలా బాగుంటుందండి. అసలు ఎగ్ బిర్యానీ ఎగ్ ఇలా తిన్నామనుకో సూపర్ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే మిరియాల పొడి అన్నీ పట్టేసి ఉంటాయి కదా, చాలా చాలా టేస్ట్ ఉంటుంది. మీకు నచ్చితే ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామండి. ఒకవేళ ట్రై చేస్తే ఎట్లా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పేసేయండి. థ్యాంక్ యూ.